యుగ యుగములు పరిపాలిస్తాడు అని చెప్పేసి ఒక ప్రవక్త, చాలా మంది ప్రవక్తలు చెప్పారు. ఒక ప్రవక్తను మీకు పరిచయం చేస్తే ఇప్పుడు. అయితే ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఎప్పుడు తెలుసా, యేసుక్రీస్తు వారు ప్రభు వారు పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ సంవత్సరానికి 2017 సంవత్సరాలు ఈ రోజుతో గడిచిపోతుంది, అయిపోతుంది. 2017 సంవత్సరం ఇది నడుస్తుంది, ఈ రోజుతో అయిపోతుంది. 2017 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించారు. అయితే 2000 సంవత్సరాల క్రితం ఆయన పుడతాడు అని చెప్పేసి, అంతకు ముందు ఆయన పుట్టక ముందు 750 సంవత్సరాల క్రితమే, ఆయన పుట్టక ముందే దాదాపు 750 సంవత్సరాల క్రితమే ఒక ప్రవక్త యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. యెషయా గ్రంథం మీద యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 9:6. 700 ఆయన పుట్టక ముందే, మనం పుట్టక ముందే పలానోడు నీ కడుపులో పుడతారు, ఏంజిల్ పిల్ల నా కడుపులో పుట్టిందని రజాక్ నీకు తెలుసా? ఆడపిల్ల పుట్టిందని తెలుసా? కనీసం మగ పిల్లలు పుడతారని తెలుసా? మనకి తెలియదు. కానీ ఒక ప్రవక్త 750 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు పుడతాడు. అది కూడా ఎట్లా పుడతాడు? మరి ఎంత కరెక్ట్ చెప్తున్నారు. కన్యక గర్భం ధరించి ఒక శిశువుని కంటాట. ఆ శిశువు లోకాన్ని పరిపాలించే సర్వశక్తివంతుడు ఏంటాడట. ఆయన పరిపాలన యుగ యుగంలో ఉంటుందట. హల్లెలూయా. మన పరిపాలకులు, మన సర్పంచులు కావచ్చు, మన ఎమ్మెల్యేలు కావచ్చు, మన ముఖ్యమంత్రులు కావచ్చు, 5 సంవత్సరాలు పరిపాలించడానికి మొక్కుతుంటారు. వాళ్ళ విమర్శలు, వీళ్ళ విమర్శలు, ప్రతిపక్షాలు, అదేం పరిపాలనయా, ఇదేం పరిపాలనయా, అదేం పథకం ప్రవేశపెట్టావయ్యా, ఇదేం పథకం ప్రవేశపెట్టా, నానా అవస్థలు పడుతుంటారు, నానా తిట్లు పడుతుంటారు. పరిపాలించలేక, పథకాలు ప్రవేశపెట్టలేక, పథకాలు అమలు చేయలేక, రాజకీయం చేయలేక ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు. మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలుకుతారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యుగ యుగాలు పరిపాలించే కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు పుడతాడని చెప్పేసి ఆయన పుట్టక ముందు 750 సంవత్సరాల క్రితమే ప్రవచన రూపంలో ప్రకటించబడింది. హల్లెలూయా. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఎప్పుడు? మనకి కనీసం రేపు పుడతాడన్నా కూడా పాప బాబు మనం డిసైడ్ చేయలేము, అవునా కదా? కానీ ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన కాదు చెప్పేది, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో కన్యక గర్భం ధరిస్తుంది. ఆ కన్యక గర్భంలో కరెక్ట్ గా, ఖచ్చితంగా మగ శిశువే పుడతాడు. ఆ మగ శిశువు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడింది. ఆయన పేరు, మరో పేరు యేసుక్రీస్తు అని పెట్టబడుతుంది. ఆయన యుగ యుగములు ఈ రాజ్యం యెరూషలేమును కేంద్ర బిందువుగా చేసుకుని, యెరూషలేములో బెత్లెహేం అనే పట్టణంలో ఆయన రాజ్యాధికారి. ఆయన పుట్టి బెత్లెహేంలో పుట్టి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో నుండి ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారని చెప్పేసి ఆల్రెడీ ప్రవచనాలు ఎప్పుడో చెప్పబడ్డాయి. నీ గురించి, నా గురించి చెప్పబడిందంట. అలాని కొన్నేళ్ళు అన్నయ్య, కొన్నేళ్ళు ఈ రోజు పోతాడని చెప్పేసి ఎవరైనా చెప్పారా ముందు? మనకంత సీన్ లేదు. హల్లెలూయా. ఆయనకుంది. ఆయన మహోన్నతుడు పుడతాడు. ఆయన పుడితే ఒక చరిత్ర, ఆయన మరణిస్తే శిలువపై ఒక చరిత్ర, ఆయన మరలా తిరిగి లేస్తే అది మహా చరిత్ర. ఎవడు ఇంతవరకు చనిపోయిన వాడు, తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. అందుకే అది ఏమైంది? మహా చరిత్ర. అది మామూలు చరిత్ర కాదు. చరిత్రను తిరగరాసే శక పురుషుడు ఇదే రోజున జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. చరిత్రను తిరగరాసేటటువంటి మహాపురుషుడు, చరిత్రను తిరగరాసేటటువంటి మహా శిశువు, చరిత్రను భూమిని తలకిందులు చేసేటటువంటి దేవుని కుమారుడు ఆ రోజు, ఇదే రోజు 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25న జన్మించాడని చెప్పేసి మనము ఈ పండుగను జరుపుకుంటున్నాం. హల్లెలూయా. ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనం ఒకసారి చదువుకుందాం. ఇది ఎక్కడ తెలుసా? మనం ఇప్పుడు చదువుకుంది ఎక్కడ తెలుసా? ఏది? లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదువుకుంది 2000 ఆయన పుట్టిన మొదటి సంవత్సరంలో చదువుకున్నాం. ఆ మొదటి సంవత్సరం కంటే అంతకు ముందు 700 సంవత్సరాల క్రితం, దాదాపు 700 సంవత్సరాల క్రితం మనం అందరి 707 తరాలు పోయి ఉంటాయి. అంతకు ముందు యెషయా ప్రవక్త చెప్పిండు. ఏమని చెప్పిండో చదువుకుందాం ఒకసారి. 9:6.
గట్టిగా చదువు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన తండ్రి, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఆ శిశువు ప్రవచనం శిశువుకి ఇచ్చినటువంటి టైటిల్స్ ఏంటి? ఇప్పుడు మీకు తెలుసులేండి, కొంతమంది హీరోలకు కొన్ని టైటిల్స్ ఇస్తారు. ఏం పేర్లు? చాలా చెప్తాం మనం. హల్లెలూయా. ఆ స్టార్, ఈ స్టార్, గోల్డెన్ స్టార్, చాలా స్టార్లు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన టైటిల్స్ ఏంటి తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనట ఆశ్చర్యకరుడట, ఆయన పేరు ఆలోచనకర్త అట, ఆయన ఇంకేంటి బలవంతుడైన దేవుడు అట. చాలా మందికి బలాలు ఉంటాయి. అంగబలం, కండబలం, భుజబలం, ధనబలం, చాలా బలాలు ఉంటాయి. కానీ ఆయన ఇలాంటి బలవంతుడు కాదు. బాహుబలం కలిగిన దేవుడు. అంటే ఈ బలం కాదు. ఆయన వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగిందట. భూమి నక్షత్రములు కలుగును గాక అంటే నోటి మాట చేత సృష్టి కలిగిందంట. అంటే ఆయనకి ఎంత బలం ఉంటే, ఆయన వాక్కుకి ఎంత బలం ఉంటే సృష్టి కలగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి అట. ఇవాళ మన ఎవరినో విమర్శించట్లేదు, కానీ అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజ్యాల ప్రభుత్వాల్లో అందరి పరిపాలకులు కూడా సమాధానం ఉందా అండి? ఎక్కడన్నా సమాధానం ఉందా ఈ రోజుల్లో? ఎక్కడైనా సరే ప్రతిపక్షం వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పోరు మాట్లాడద్దు పిల్లలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దయచేసి మాట్లాడు. అయితే ఆయన పరిపాలిస్తేనట ప్రతి రాజ్యంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, గానుగుపాడులో అంతటా ఏముంటది? సమాధానం ఉంటుందట. ఆయన సమాధానమునకు కర్తయు, సమాధానమును అధిపతి అయి ఉన్నాడట. దేవుడా, హల్లెలూయా. ప్రసంగం వింటున్నారా? దయచేసి అమ్మా కొంచెం కూర్చోరా దయచేసి. అయితే ఈయన ఏమని ప్రవచించాడు? ఆలోచనకర్త పుడతాడు, అధిక బలవంతుడు పుడతాడు అని చెప్పేసి యెషయా గారు ప్రవచించాడు. మరొక ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు చదువుదాం ఒకసారి. మీకా గ్రంథం 5వ అధ్యాయం, ఎవరో పక్కన ఉంటుంది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువు. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చునని పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగునని కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్ల కనునను. చాలండి. దేని గురించి చెప్తున్నాడు ఈయన? మీకా గారు ఏం చెప్తున్నాడు వినాలి. ఏం చెప్తున్నాడు? ఓ బెత్లెహేమా,
నువ్వు అది ఆయన ప్రవచించేటప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ఈ ఒక దైవజనుడిగా ఇట్లా వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ప్రవచనాలు చెప్పేటప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ ఊర్లోకి వెళ్ళి బెత్లెహేం అనే ఊరికి వెళ్ళినట్టు ఇట్నే గానుగపాడు ఊరు మేము అక్కడ వచ్చిన అక్కడ వాక్యం చెప్పడానికి పాటలు పాడి దేవుని సేవ చేయడానికి వచ్చాక అట్నే ఆయన ఇక్కడ పాస్టర్ గారు అక్కడ మేఘానే పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినట బెత్లెహేం అనే ఊరు వెళ్ళి అంటున్నాడా, ఓ బెత్లెహేమా, ఓ గానుగపాడా అని పిలిచినట్టు మేము వచ్చి ఆయన అంటున్నాడు, ఓ బెత్లెహేమా నువ్వు చిన్న గ్రామానివని బాధపడుతున్నావా? నువ్వు బాధపడకు, గ్రామంతో మాట్లాడుతున్నాడు ఆయన. మన మనుషులతో సరిగ్గా మాట్లాడు. హల్లెలూయా. గ్రామంతో ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా ఆయన? ఓ బెత్లెహేమా. ఆ రోజు ఆయన మాట్లాడినప్పుడట మనకి ఆయన 800 సంవత్సరాల క్రితం మాట్లాడినది దీన్ని బట్టి మనకు అర్థమైంది. బెత్లెహేం అట ఒక గ్రామం అట. గ్రామం అంటే మన గానుపల్లి అంటే చిన్న ఊరు. కానీ ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు అది ఎంత పెద్ద నగరం తెలుసా? మహానగరం అయి కూర్చున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఢిల్లీ కంటే పెద్ద నగరం అయిందంట. హల్లెలూయా. అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచించిండో అప్పుడు చిన్న గ్రామం అట బెత్లెహేం. ఆ బెత్లెహేంలో ఏమంటుండట? బెత్లెహేం గ్రామం, ఓ బెత్లెహేమా, దానికి మరో పేరు ఎఫ్రాతా, నువ్వు చిన్న గ్రామం అని నువ్వు బాధపడుతున్నావా? అనుకోడా నువ్వు చిన్న గ్రామం అని బాధపడుతున్నావా? నీలో నుంచి ప్రవక్తలు లేకపోతున్నారు, నీలో నుంచి సువార్త ప్రకటించే వాళ్ళు లేకపోతున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకితులు లేకపోతున్నారు. నువ్వు కావచ్చు, ఈ చెల్లి కావచ్చు, మహాగాయని కావచ్చు, పెద్ద సింగర్ కావచ్చు, హల్లెలూయా, పెద్ద మ్యూజిషియన్ కావచ్చు, దేవుని సేవలో ఎక్కువ డోర్ కొడుతూ మ్యూజిక్ వాయించుతూ ఆ తమ్ముడు ఇందాక వాయించిన డోర్ నుంచి దేవుని పరిచయంలో గొప్పగా వాడబడే సాధనాలు గానుగపాడు నుంచి లేవచ్చేమో, లేస్తారు పరిశుద్ధాత్మ నామములో. ఆమేన్. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ రోజు చాలా మందిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. చాలా మందిని ఈ రోజు దేవుడు ఈ సిస్టర్ నా కోసం పాటలు పాడబోతుందని చెప్పేసి, ఇగో ఆ బ్రదర్ రేపొద్దున దేవుని పరిచయంలో గొప్పగా వాడబడబోతున్నాడు అని చెప్పి దేవుడు ప్రవచిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మీరందరితో కూడా దేవుడు తన పరిచయంలో భాగంగా మిమ్మల్ని అందరినీ ఉపయోగించాలని ఆశపడుతున్నాడు. ఒక పాత్రగా, ఒక బలమైన పాత్రగా. మరియమ్మని ఎలా బలమైన పాత్రగా ఉపయోగించుకున్నాడు? యోసేపుని ఎలా వాడుకున్నాడు? ఈ లోకంలో కొంతకాలం బాధ్యతగా వహించడానికి, సంరక్షకుడిగా, తండ్రిగా ఉండడానికి ఎలా వాడుకున్నాడు, అలా కూడా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని ఆయన సేవలో, ఆయన పరిచయంలో వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మమ్మల్ని వాడుకున్నట్టు ఆ రోజు మీకాని వాడుకున్నట్టు, ఆ రోజు యెషయాని వాడుకున్నట్టు నిన్ను, నన్ను, అందరినీ కూడా ఆయన పరిచయంలో ఉపయోగించాలని, ఒక పాత్రగా వాడబడాలని. ఒక మరియమ్మగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? హల్లెలూయా. ఒక యేసోపుగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. నువ్వు ఒక పౌలులా సేవ చేయాలనుకుంటున్నావా? ఒక పేతురులా సేవ చేయాలనుకుంటున్నావా? ఒక అన్న సుసన్నలా పరిచయం చేయాలనుకుంటున్నావా? ఒక మరియమ్మలా ఉండాలనుకుంటున్నావా? ఒక ఎస్తేర్లా కావాలనుకుంటున్నావా? నువ్వు తీర్మానం చేసుకో. ఈ రోజు నిన్ను దేవుడు సేవలో గొప్పగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గ్రామంతో మీకా ఏం మాట్లాడుతున్నాడు చెప్పాలి. మీకా గారు, ప్రవక్త గారు ఏమని మాట్లాడుతున్నారు? ఓ బెత్లెహేము, నీవు యూదా జనాంగంలో, ఇశ్రాయేల్ రాజ్యంలో అంత చిన్నదానో కాదు, అల్పమైన దానో అంతకంటే కాదు. నేను చిన్నదాన్నని, నాకు తెలివి లేదని, నేను చిన్నవాడిని, నేను చదువుకోలేదని అనుకుంటున్నావా? అనుకోకు. జ్ఞానులను సిగ్గుపరచడానికి నేను ఆ వివేకులను ఎన్నుకుంటున్నాను అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. గొప్ప గొప్పవారు నీవు ఆమెను కొలుస్తా, నీవు ఆయన కొలుస్తా, గొప్ప దేవుడు, ఆ రాయిని చూసి ఇది గొప్ప దేవత అని గొప్పవారు అనుకుంటున్నారేమో. వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి నిన్నే దేవుడు ఎన్నుకోబోతున్నాడు. హల్లెలూయా. ఆ గ్రామమును ఎన్నుకున్నాడు దేవుడు. ఎలా ఎన్నుకున్నాడు? ఆ గ్రామంలో నేను పుడతానని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా, మీకా ద్వారా ప్రవచిస్తున్నాడు. ఇదిగో ప్రపంచాన్ని యుగ యుగములు ఏలబోతున్నటువంటి రారాజు నీ యొక్క గ్రామంలో, నీలో నుండే
రాబోతున్నాడు. బెత్లెహేము గ్రామమా, నీలో నుండే ఆ రాజు పుట్టబోతున్నాడు. ఎంత అదృష్టం అండి. హల్లెలూయా. మీ ఊరు నుంచి ఒక ప్రవక్త లేస్తున్నాడంటే ఎంత సంతోషం ఉంటుంది. హల్లెలూయా. మీలోనే ఒక ప్రవక్తి లేదా ఒక ప్రవక్త లేస్తున్నాడంటే ఆలోచించండి, ఒక్కసారి ఊహించండి. రోమాలు నిక్కరపోవాలా. హల్లెలూయా. ఈ తమ్ముడు ప్రవక్త అయింది అనుకో, ఎలా ఉంటుంది ఈ ఊరికి? వామ్మో, గానుపాడు నుంచి ప్రవక్త, దేవుడి సేవకుడు, ఇంత లక్షల మంది నడిపించే ఒక నాయకుడు కాబోతుంది అనుకో. ఊహించండి ఒకసారి, ఎలా ఉంటుంది ఆ పట్టణం? ఎంత ఆనందించి ఉంటుంది కదా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ప్రపంచాన్ని యుగ యుగములు ఏలేటటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో బెత్లెహేము నుంచే వస్తున్నాడు. బెత్లెహేమా, నీలో నుంచే పుడుతున్నాడు ఆయన. నువ్వు చిన్నదానివని, చిన్న కుగ్రామని బాధపడకు. అయ్యో నాకు తెలివి లేదు, నాకు ఇల్లే సరిగా లేదు, నాకు వస్త్రాలే సరిగా లేవు, నీవు ఏమనుకుంటారు? ఈ బట్టలు కట్టుకొని చర్చికి వెళ్తే ఏమనుకుంటారు? ఈ బట్టలు కట్టుకొని బయటకు వెళ్తే ఏమంటారు? నాకు ఇల్లే లేదు, సమాజంలో యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తే ఏమనుకుంటారు? నువ్వెవరు తెలుసా? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కుమార్తెవు, కుమారుడు. హల్లెలూయా. అటువంటి దేవుని మహిమపడదాం. నువ్వెవరు తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుని కుమార్తెవు, సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడు. నువ్వు తక్కువ వాడిగా ఎప్పుడు అనుకోకు. నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుని దగ్గర తగ్గించుకో, దయ్యాల దగ్గర కాదు. హల్లెలూయా. దయ్యాల దగ్గర తగ్గించుకోకు. భూమికి దండాలు పెట్టబాకు. రాయి కనపడ్డప్పుడు, రప్ప కనపడ్డప్పుడు, బొట్లు పెట్టినప్పుడు ఇదే దేవత అనుకో, తగ్గించు. అమ్మా అని మంగవాకండి. హల్లెలూయా. నువ్వెవరు తెలుసా? ఎక్కడా తలదించని, దేవుడి దగ్గర మాత్రమే తలదించే రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు కుమారుడు, రాజువు రానివి. హల్లెలూయా. 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 నువ్వెప్పుడు నువ్వు అనుకోకు, నేను చిన్నదాన్ని, నేను తెలుగు తక్కువ దాన్ని, తెలుగు తక్కువ వాడనని ఎప్పుడు అనుకో మాకు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నువ్వు సర్వజ్ఞాని అయిపోతావు. నీకు అన్ని తెలిసిపోతాయి. ఎలా చెప్పరా? 700 సంవత్సరాల క్రితమే ఏసే పుడతారని ప్రవచింపజేసిన పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నీలో కూడా ప్రవచనాలు వస్తాయి. హల్లెలూయా. ఎప్పుడో 750 సంవత్సరాల తర్వాత ఏసే పుడతారని చెప్పేసి ఆయన దర్శనంలో చూసేసాడు. ఏషియా గారు దర్శనం చూసి అంటే అర్థమైంది సర్వజ్ఞానే కదా, జ్ఞానవంతుడు. నువ్వు జ్ఞానమైనవా కాదా? నువ్వు కూడా ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు, నీలో నుంచి ప్రవచనాలు వస్తాయి. నువ్వు కూడా ఇగో అక్క నీకు జరగబోతుంది, అక్క నీకు జరగబోతుందని ప్రార్థన చేసి నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు ప్రార్థనలో ఉండు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థనలో ఉండు. ఖచ్చితంగా అనే ఇగో ఇది జరగబోతుంది, ఇగో పలానా రాబోతున్నాడు, సాతాను ఇట్లా శోధించబోతుంది, సాతాను చెప్పగలే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు పరిశుద్ధాత్మను కలిగి ఉండు. మొట్టమొదటిగా పాపమును విడిచి నువ్వు పరిశుద్ధంగా ఉండు. పరిశుద్ధంగా ఉన్న తర్వాత ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తున్నాడు, పరలోక ప్రత్యక్షత అనుభవిస్తున్నప్పుడు ఏమైతే తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు రాబో సంగతుల గురించి వివరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. యేషయా ప్రవక్త ద్వారా ముందే ఆయన చూసేసిండు యేసయ్య పుట్టినట్టు. యుగయుగములను పరిపాలించే రాజులకు రాజు బెత్లెహేము నగరంలో పుడతాడని మీకా ప్రవచించాడు. హల్లెలూయా. మీకా ప్రవక్త ఏం చేసింది తెలుసా? ఈ స్వార్థ ప్రకటించడం అయిపోయినప్పుడు గానుపాడు లెక్కనే చిన్న ఊరు బెత్లెహేము ఇట్లా పోయి చూసి బన్నాలు గుడిసిలో ఉన్న ఏ ఊర్లో ఇది అనుకోలే ఆయన. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తెలియజేస్తాడు, వామ్మో ఇది మామూలు గ్రామం కాదు నాయన, ఇందులో నుంచి యుగ యుగములు పరిపాలించి యేసుక్రీస్తు ప్రభువు పుట్టబోతున్నాడు. అబ్బాబాబాబా ఎంత ఆనందం! ఆ చిన్న గ్రామం చూసి సంబరపడిపోతే గంతులేస్తున్నాడట. అబ్బా ఈ యొక్క గానుపాడు నుంచి గొప్ప ప్రవక్త లేకపోతున్నాడట. అమ్మో రేపొద్దు ఇది పెద్ద పట్టణం కాబోతుందట. దారే లేదు ఈ ఊరికి సకరంగా, ఎటు నుంచి దారే లేదు, కానీ రహదారులు పడబోతున్నాయట. హల్లెలూయా. హల్లెలూయా. కార్లు రాబోతున్నాయట. పెద్ద పెద్ద డబల్ రోడ్లు పడి కార్లు వచ్చి ప్రార్థనలు జరుపుతారు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ జనాంగం పెరిగిపోతుంది, పెద్ద మందిరం లేకపోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్తలను దర్శించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించడా?
ఆయన పక్షపాతము లేనివాడు అని బైబిల్లో రాయబడింది. ఎవరి మీద ఆయనకు అందరూ ఆయన పిల్లలే. స్వార్థం ఎక్కడిది? నువ్వు పిల్ల. దేవుని కట మనవళ్ళు మనవరాళ్ళు ఉండరాట. అందరూ కుమారులు కుమార్తెలే, కొడుకులు కూతురులే తప్ప మనవలు మనవరాలు ఉండరు. ఎందుకంటే ఆయన అందరికీ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. బెత్లెహేం అనే గ్రామాన్ని కుగ్రామాన్ని మీకాగా చూసి ఏమంటున్నాడు తెలుసా? ఓ బెత్లెహేమా, నువ్వు తక్కువ దాని అనుకోకు, చిన్న గ్రామాన్ని అనుకోకు. నువ్వు నీలో నుంటే ప్రపంచాన్ని ఏలబో చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి పుట్టబోతున్నాడు అని మీకాగా